బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రష్యాకు చెందిన IL-76 సైనిక విమానం కుప్పకూలిపోయింది. దీంతో అందులో ఉన్న 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని బెల్గోరోడ్ ప్రాంతంలో ఎయిర్ ఫీల్డ్ కు తిరిగి వస్తుండగా విమానం క్రాష్ అయింది. దీంతో అందులోని వారంతా చనిపోయినట్లుగా స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రష్యాకు చెందిన IL-76 సైనిక విమానం కుప్పకూలిపోయింది. దీంతో అందులో ఉన్న 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని బెల్గోరోడ్ ప్రాంతంలో ఎయిర్ ఫీల్డ్ కు తిరిగి వస్తుండగా విమానం క్రాష్ అయింది. దీంతో అందులోని వారంతా చనిపోయినట్లుగా స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ సప్తగిరి అందిస్తారు. సప్తగిరి, చెప్పండి. సో విమానం క్రాష్ అయినట్టుగా తెలుస్తోంది, దానికి గల కారణాలేంటి? ప్రతిభ, రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో జరిగింది ఈ సంఘటన. బెల్గో రోడ్ అనే ప్రాంతంలో, ఉక్రెయిన్ సమీపంలోని బెల్గో రోడ్ అనే ప్రాంతంలో ఈ విమానం కుప్పకూలింది. రష్యాకు చెందిన IL-76 మోడల్ హెవీ లిఫ్ట్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. మొత్తం 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను తీసుకెళ్తున్న ఈ విమానం కుప్పకూలిన దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారినాయి. మొత్తం 74 మంది ప్రయాణికులు ఉన్నారు ఆ సమయంలో విమానంలో. అందులో 6 సిబ్బంది, 3 ఎస్కార్ట్ సిబ్బంది, 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు ఉన్నారు. ఇది ఉదయం 11 గంటల సమయంలో ఈ విమానం కుప్పకూలిందని చెప్పి రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అయితే ప్రమాదం ఎందుకు జరిగింది అనే కారణాలు మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. అయితే ఘటనలో ఎవరైనా బతికి బయటపడ్డారా అనేది కూడా మేము చెప్పలేమని రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది. కానీ ఆ దృశ్యాల్లో చూస్తే ఎవరు కూడా బతికి బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ ఖైదీలను తీసుకెళ్తున్న ఈ విమానము కుప్పకూలుతున్న సమయంలో చూస్తే పైలట్ నియంత్రణలో ఈ విమానం లేదు. పైలట్ నియంత్రణ కోల్పోవడంతోనే ఇలా భూమి వైపుకు దూసుకొచ్చి కుప్పకూలిపోయినట్టు వీడియోలు చూస్తే అర్థమవుతుంది. ప్రతిభ. రైట్ సప్తగిరి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.